మాటలు రావట్లేదా? అదేంటి, కోరిన కోరికలు అందరికీ నెరవేరాయి కదా, నీకు మాత్రం మాటలు రాకపోవడమేంటి? అందరి కోరికలు ఎక్కడ నెరవేరాయి? కళ్ళు లేనోడు ఒకడు, కాళ్ళు లేనోడు ఒకడు, వాళ్ళిద్దరికే జరిగాయి, ఇంకెవరికి జరగలేదు కదా, మొక్కుకున్నారంతే. ఏంటి కర్పూరం గారు, మా ప్రభాస్కి మాటలు రాలేదేంటి? మా పెద్దమ్మని అడిగితే తనకేం తెలుస్తుంది? అయితే ఈ విగ్రహానికి నిజంగా మహిమలు లేవనుకుంటా. లేకపోవడం ఏమిటి? ఇంతకు ముందు కొన్ని జరిగాయి కదా. జరిగాయి చూసాం కదమ్మా, కానీ ఇక్కడ ఫలితం దక్కాలి కదా. అలా ఎలా కన్ఫర్మ్ చేస్తారు మీరు? ఆ పూజ అడిగినప్పుడు ఆ వినాయకుడు ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో. అవునవును, ఈవిడ చెప్పింది ఆయన వినున్నాడు, అందుకే మాటలు వచ్చి ఉండవు. అందుకే మాటలు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, లేదంటే మీరు చెప్పిందంతా అబద్ధం. ఈ విగ్రహం మహిమగలదైతే, ఈ విగ్రహానికి నిజంగా మహిమలుంటే మా ప్రభాస్కి మాటలు రావాలి. అప్పటి వరకు ఈ హుండీ మా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. హుండీ మీ హ్యాండ్ ఓవర్ లో ఉండడం ఏంటి? అంతే కదండి, మీరు చెప్పినట్టు విగ్రహానికి మహిమలుంటే మా ప్రభాస్కి మాటలు రావాలి. రాలేదు, కానీ కొంతమందికి జరిగిందని నమ్మబట్టే కదా వాళ్ళ కోరికలు నెరవేరాలని నగలు హుండీలో వేసింది. ఎవండి, అంతే కదా? పెద్దమ్మ ఎత్త పెట్టేసిందే. తాళాలు ఇవ్వండి. ఇవ్వండి. ఇవ్వు. బ్లేడు, బంటి. మేడం. అక్క, ప్రభాస్కి మాటలు వచ్చి వినాయకుడు మహిమలు నిరూపించేంత వరకు ఈ హుండీ మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉండాలి. అలాగే మేడం. అలాగేనక్క. ఇద్దరు జాగ్రత్తగా కాపలా కాయండి. పూజ, నేను ఇలా చూడలేకపోతున్నామే. కారులో నగలున్నాయి, వేసుకునిరా. ఒరే గిరి, చూసావరా ఆ పూజ ఎంత పనిచేసిందో? మాటలు రాని వాడిని ఎవరినో తీసుకొచ్చి మనం పెట్టిన విగ్రహానికి మహిమల్లేవని నిరూపించేసింది. అంతేనా పెద్దమ్మా? మనకు దక్కాల్సిన ఉండిని లాక్ చేసింది. నీ చేతిలో ఉండాల్సిన తాళాలను తీసుకువెళ్ళి ఆ బండోడు నల్లోడు చేతిలో పెట్టింది. ఇదంతా పూజా క్రాంతి కలిసి ఆడుతున్న డ్రామారా. పూజ తీసుకొచ్చిన వాడు మూగవాడు కాదు, అసలు మగాడే కాదు అన్నది నా డౌట్. మగాడే పెద్దమ్మా, నేను క్లోజ్ గా చూశాను కదా. నువ్వు అబ్బాయిని అమ్మాయి అనుకుంటున్నావు, అమ్మాయిని అబ్బాయి అనుకుంటున్నావు. ఖచ్చితంగా పూజ లవర్ వేషంలో వచ్చింది. ఆ క్రాంతి అయ్యుంటుందిరా. ఎవరు ఎలా వస్తాయండి పెద్దమ్మా, మొత్తానికి మనకు పడింది పిడి. అంత కష్టపడి ఇంత ప్లాన్ చేసి ఇంతమంది జనాల్ని మాయ చేసి సంపాదించిన సొమ్ముని అంత తొందరగా ఎందుకు వదిలేసుకుంటాన్రా? వదులుకోక ఏం చేస్తావు? పోనీ కొట్టేద్దామంటే ఉండి తాళం వాళ్ళ దగ్గర ఉండిపోయింది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ముందిప్పుడు జరిగే సైకిల్ పోటీల్లో కూడా మనం సొమ్ములు దక్కించుకోవాలి.
ఈ పోటీలో మన తరపున ఒక మనిషిని దించుకోవాలి. ఆ, నువ్వు దించితే మాత్రం మన మనిషి గెలుస్తుందా ఏంటి? ఆ క్రాంతి ఖచ్చితంగా పోటీలో దిగుతుంది, దాన్ని ఓడిస్తుంది. ఆ క్రాంతికి ఆ కెపాసిటీ ఉందని నాకు తెలుసురా, కాదనట్లేదు. కానీ ఎంట్రీ అవ్వాలంటే ఎంట్రీ ఫీజు 1,00,000 రూపాయలు పెడదాం. ఆ, 1,00,000 రూపాయలా? అంత డబ్బు కట్టి అది పోటీలో నిలబడలేదు కదా. దానికి తోడు పోటీలు చూడ్డానికి వచ్చే వాళ్ళందరికీ ఎంట్రీ టికెట్ కూడా నేను పెడతాను. అమ్మ పెద్దమ్మో, అంటే అడుక్కు అడుక్కి దండుకోవడం అనమాట. ఈలోపు ఆ తాళాలు సంపాదించి అందరూ పోటీల హడావిడిలో ఉండగా హుండీని లేపేయి. రేయ్ అన్నా, పెద్దమ్మ చెప్పింది అర్థమైందిగా. ఆ ప్రసాదాల్లో మొత్తం మంది కలుపుతారో, కూల్ డ్రింక్స్లో మొత్తం మంది కలుపుతారో మీ ఇష్టం. ఆ బండోడికి నల్లోడికి మొత్తం మంది పెట్టి తాళాలు కొట్టేయండి, నేను ఉండి లేపేస్తా. అలాగే అన్న. అలాగే అన్నా. పెద్దమ్మ. ఉమ్. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఇతగాడ అందాన్ని. థ్యాంక్స్ అత్తయ్య, మా ప్రభాస్ అందం గురించి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. నోరు ముయ్యవే, అందం అంట అందం. ఇదిగో అబ్బాయి, మా పూజకి మా కళ్యాణ్ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. వాడి కలర్ ఏంటి, వాడి హైట్ ఏంటి, మరి నువ్వెలా ఉన్నావు? తిట్టాలా అన్నట్టుగా ఉన్నావు. గట్టిగా గాలిస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉన్నాడు. ప్రేమించానని ఫైనల్ గా ఈ మాటలు రానివాడిని ప్రేమించావేంటి? మాటలు రానోడిని పెళ్లి చేసుకుంటామంటే మేము ఒప్పుకోం. అత్తయ్య, అవునే, నువ్వు ప్రేమించావంటే ఊరుకున్నాం. కానీ ఇలా మాటలు రాని వాడిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే మేము ఒప్పుకోమే. ఏంటండి మాటలు రానివాడు అని ఎన్నిసార్లు అంటారు? నాకు మాటలు రావని మీకు తెలుసా? హే, నువ్వు మాట్లాడుతున్నావేంటి? అంటే నువ్వు మాటలు రానివాడివి కాదా? ఎందుకింత పనిచేసావు? వాళ్ళు మాటలు రానివాడు అని చెప్పేసరికి నాకు కోపం వచ్చేసి బయటికి స్లిప్ అయిపోయాను పూజ. అంటే మాటలు రానివాడని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూసావా? తను మోసం చేయాలని అలా నటించలేదు అత్తయ్య. ఆ కర్పూరం జనాలను మోసం చేస్తుంది కదా, తను మోసాన్ని బయట పెట్టాలనే అలా నటించింది. హా? చేసింది అంటున్నావు? అంటే అమ్మాయా? కాదత్తయ్య, అబ్బాయి. కర్పూరం మహిమగల విగ్రహం అని చెప్పి కాలనీ జనాలందరినీ మోసం చేస్తుంది కదండి. వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టాలి, వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులన్నీ వాళ్ళకిప్పించాలి. రా అని పిలిస్తే నేనిక్కడికొచ్చాను. నిజమా? నిజమాంటీ. అవును, నీ గొంతేంటి అమ్మాయిలా ఉంది? అంటే జలుబు చేసింది, అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది. అక్క, నాకెందుకో వీళ్ళు చెప్తుంది నిజం కాదని డౌట్గా ఉందక్క. నాకు అసలు వీడు అబ్బాయో కాదని డౌట్గా ఉంది. కళ్యాణ్తో పెళ్లి కాకూడదని చెప్పి ఇదే నాటకం ఆడిపిస్తుందేమో అక్క. అయితే మీరిద్దరూ ప్రేమించుకున్నారన్నమాట నిజం? నిజం అత్తయ్య. మరి తనని కాదు అంటే? నేను చచ్చిపోతాను అత్తయ్య. దేవుడి మండపంలో చావు గురించి ఎందుకులే అక్క. సరే రండి. అమ్మేంటి
వీళ్ళని విగ్రహం దగ్గరికి తీసుకొచ్చింది? మీరిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేసుకుంటున్నామని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. దేవుడి మీద ప్రమాణమా? దేవుడి మీద ప్రమాణం చేయమంటే ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇది కూడా సెటప్పా? అంటే మీరిద్దరు నిజంగా లవ్ చేసుకోలేదు కదా? ఎందుకు లేదు? పెళ్లి చేసుకోవాలనుకోలేదు కదా? ఎందుకు లేదు? మరి ప్రమాణం చేయండి. మేం పెళ్లి చేసుకోవడానికి దేవుడి మీద ప్రమాణం చేయడానికి సంబంధం ఏంటత్తయ్యా? మీ ఇద్దరు నిజంగా లవ్ చేసుకున్నారో లేదో నమ్మకం కలగడానికి. అంటే మా లవ్ ని మీరు నమ్మటం లేదా? మీరు దేవుడి మీద ఒట్టు పెడితే నమ్ముతాం. ఏదోలా మనం టాపిక్ డైవర్ట్ చేయకపోతే పూజ దొరికిపోయేలా ఉంది. ప్రభాస్, నీకిక్కడేం పని? నేను మీకోసం రాలేదు, నా లవ్వర్ ప్రభాస్ కోసం వచ్చాను. నీలవరా? ప్రభాస్ నా లవరు. నేను లవ్ చేశాను. ఈ ప్రభాస్ ని మా పూజ లవ్ చేసింది. లేదు, ప్రభాస్ ని చూడగానే నేను లవ్ లో పడిపోయాను. నువ్వు నన్ను లవ్ చేసావా? అవును, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫస్ట్ సైటు లేదు, కళ్ళ సైటు లేదు. మా పూజ ప్రభాస్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటామని దేవుడి మీద ప్రమాణం కూడా చేయబోతున్నారు. ఇదిగో ప్రభాస్, మీరు ప్రేమించుకుంటుంది నిజమే అయితే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. లేదంటే మీరు చెప్పింది అబద్ధం, మీ మధ్య లవ్ లేదని నమ్ముతాం. ప్రమాణం చేయండి. గతంలో నేను ఎంతో మందిని లవ్ చేసి ఉండొచ్చు, నన్ను ఎంతో మంది లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఫైనల్ గా నేను నీకే ఫిక్స్ అయ్యాను ప్రభాస్. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను లేను ప్రభాస్. ప్లీజ్ ప్రభాస్, ఐ లవ్ యూ. ఒకరికి ఒట్టేసి ఇంకొకరికి అన్యాయం చేయలేను. సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒక కంక్లూజన్ వచ్చేసరికి నేనే ప్రమాణాలు చేయలేనండి. సారీ పూజ, సారీ అనుష్క. అయ్యో ప్రభాస్, 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 ప్రభాస్. అయ్యో, అనుమానం లేదక్కా, ఈ ప్రభాస్ క్యారెక్టర్ డమ్మీనే. మన పూజ గ్యాంబ్లింగ్ చేస్తోంది, అదేంటో కనిపెట్టాలి. కనిపెట్టాలి. ప్రజలారా, మా పెద్దమ్మ కర్పూరం గారి ఆధ్వర్యంలో మన కార్పొరేటర్ గారి సమక్షంలో సైకిళ్ల పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఉత్సాహం ఉన్నవాళ్లు తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి.
ఏంటి అలా చూస్తున్నావు? తను మా మనిషి, సైక్లింగ్లో స్టేట్ ఛాంపియన్. అది తన బ్యాక్గ్రౌండ్. మా క్రాంతికి బ్యాక్గ్రౌండ్తో పని లేదు. సరే అయితే పోటీలో ఎంట్రీ ఫీజు 3 లక్షలు. అవును, పందెంలో పోటీ చేయాలనుకున్న వాళ్ళు డిపాజిట్గా 3 లక్షల రూపాయలు కట్టాలి. పందెంలో గెలిస్తే ప్రైజ్ మనీ 10 లక్షలతో పాటు మీరు పెట్టిన 3 లక్షలు కూడా కలిపిచ్చేస్తాం. పందెంలో ఓడిపోతే డిపాజిట్ వదులుకోవాలి. మా సుజాత తరపున 3 లక్షల డిపాజిట్ నేను కడుతున్నాను. ఇప్పుడు ఎలా అమ్మా? చాలా కష్టమే 3 లక్షలంటే. క్రాంతి, కర్పూరం దగ్గర నొక్కేసిన 3 లక్షలు ఉన్నాయి కదా, కట్టేద్దాం. ఆ 3 లక్షలు కట్టేస్తే ఎలాగే? అవునమ్మా, కడదామమ్మా. అవునాంటీ, క్రాంతి పోటీల్లో తప్పకుండా గెలుస్తుంది. ఆ 3 లక్షలు డిపాజిట్గా పెట్టడానికి కారణం నిన్ను పోటీలో పాల్గొనకుండా చేయాలనేది ఒకటే కాదు, ఈ సైకిల్ పోటీని అడ్డం పెట్టుకుని పెద్ద దందాన్ని ఓపెన్ చేసింది. ఒకసారి చూడు క్రాంతి. జనాల దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఈ పందాలు చూడడానికి జనాల దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఫీజు. అంతేకాదు, పోటీలో గెలిచిన వాళ్ళ మీద బెట్టింగ్లు కూడా నిర్వహిస్తున్నారు. ఒకసారి అటు చూడు. ఆ కర్పూరం చేస్తున్న దందాన్ని తిప్పికొట్టి ఈ డబ్బులు దానికి దక్కకుండా చేయాలంటే నువ్వు తప్పకుండా పోటీలో పాల్గొని తీరాలి క్రాంతి. అవునే, వెళ్తాను. ఏంటి ముందుకొస్తున్నావు? కడతావా? 3 లక్షల డిపాజిట్ నేను కడుతున్నాను. ఆ? పందెంలో పాల్గొంటున్నాను. ఇప్పుడు ఎంట్రీ ఫీజు 3 లక్షలు కాదు. ఇప్పుడే కార్పొరేట్ గారితో డిస్కస్ చేసి ఇంకొక 50 పెంచాం. ఇప్పుడు 3,50,000. అదేంటి, ఇప్పుడే కదా 3 లక్షలు అన్నారు, వెంటనే 50,000 పెంచడం ఏంటి? అది కమిటీ నిర్ణయం. దమ్ముంటే 3.5 లక్షలు కట్టి పోటీలో పాల్గొనమనండి. లేదంటే ఎంట్రీ ఫీజు 1000 రూపాయలు కట్టి జనంతో పాటు నిల్చుని పోటీలు చూడమనండి. ఇక తన పోటీలో ఏం నిలబడుతుందిరా? మన సుజాతని ఏకగ్రీవం చేసేద్దాం. క్రాంతి పోటీలో పాల్గొంటుంది. తన పేరు రాసుకోండి. పూజ, 3 లక్షలంటే ఓకే. ఇంకో 50,000 ఎక్కడి నుంచి తెస్తాం? నేనిస్తాను క్రాంతి. ముందు డబ్బు ఇవ్వు. ఇదిగో 3 లక్షల పైన ఈ బంగారం రింగు పెట్టుకోండి. పూజ, ఏంటి పిచ్చి పిల్ల? అది పోటీలో నిలబడటం కోసం ఇది రింగేవటమేంటి? ఈ సైకిల్ పోటీలో క్రాంతియే గెలుస్తుంది. క్రాంతి, 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 క్రాంతి. గిరి, టైమర్ రెడీనా? అంతా మనం చెప్పినట్టే వింటుంది పెద్దమ్మ.
ముందుగా మా పెద్దమ్మ తరపున పోటీ చేసే సుజాత బరిలోకి దిగబోతుంది. తను ఎంతసేపు తొక్కిందో ఈ టైమర్లో నోట్ చేస్తాం. తనకంటే ఒక్క క్షణం ఎవరైనా ఎక్కువ తొక్కినా వాళ్లే గెలిచినట్టు, లేదంటే ఓడిపోయినట్టు. గెలుపు మా సుజాతే అవుతుంది.